అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. మీరు చూస్తున్న ఈ ఇల్లు కేవలం 47 లక్షల్లో ఉందండి. 47 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ ఇల్లు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 100 square yards హౌస్ అండి. ఇది నార్త్ వెస్ట్ కార్నర్, రెండు వైపులా కూడా 30 feet రోడ్ ఉంటుందండి. ఇది నార్త్ సైడు అండ్ ఇది వెస్ట్ సైడ్ రోడ్ అండి. 20x45 డైమెన్షన్తో 100 గజాలు ఇల్లు అండి. రీసేల్ హౌస్ అండి. ఇది 2 years ఓల్డ్ హౌస్ అండి. 2 సంవత్సరాల పాత ఇల్లు. ఇది రీసేల్ హౌస్, 100 గజాలు ఇల్లు అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు. పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ వస్తుందండి. ఇటువైపు స్టెప్స్ ఉంటాయి అండ్ స్టేర్స్ కింద కూడా మనకి వాష్రూమ్ ఇచ్చారండి. స్టేర్స్ కింద వాష్రూమ్ వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఆల్రెడీ గ్రిల్స్ కూడా ఫిట్ అయి ఉన్నాయి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్, ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇంటీరియర్ టోటల్గా మార్బల్స్ యూజ్ చేయడం జరిగిందండి. 100 square yards అండి. 20x45 డైమెన్షన్తో 100 గజాలు ఇల్లు అండి. ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో వస్తుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9.8 by 9.3 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. వాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11/9 సైజులో వస్తుందండి. 12/9 సైజులో వస్తుంది. 11.10 by 8.10 సైజ్ అండి. అంటే ఆల్మోస్ట్ 12/9 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. వాష్రూమ్ సైజ్ చాలా పెద్దగా ఉంటుందండి. ఆల్మోస్ట్ 8.7 by 4.9 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ వచ్చిందండి. లోపల ఒక వాష్రూమ్ ఉంటుంది అండ్ బయట మెట్ల కింద ఒక వాష్రూమ్ ఉంటుందండి. ఇది లో రూఫ్. ఇది కిచెన్ అండి. కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ అనేది ఇచ్చారు. పూజ ఏరియా ఇలా ఉంటుంది. లాస్ట్ 6 months నుంచి ఖాళీగానే ఉందండి. ఈ హౌస్ ఓనరు గవర్నమెంట్ ఎంప్లాయీ కావడంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇల్లు సేల్కి పెట్టారండి. ఇది ఎల్ షేప్లో ఉంటబండి వస్తుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉన్నాయండి కిచెన్లో కూడా. అండ్ కిచెన్లో నుండి ఈస్ట్ ఫేస్ డోర్ ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా గ్రిల్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్ 100 square yards అండి. 100 గజాల ఇల్లు. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి
రాంపల్లి కరీంగూడలో ఉంటుందండి. రాంపల్లి కరీంగూడలో ఉండడం జరుగుతుంది. 2 years ఓల్డ్ హౌస్ అండి, 100 yards హౌస్. 47 lakhsగా చెప్తున్నారండి, కేవలం 47 లక్షలుగా చెప్తున్నారు. ఈ హౌస్ పైన లోన్ కూడా వస్తుందండి, 80% లోన్ వస్తుంది ఈ హౌస్లో. ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చండి, 80% వరకు లోన్ వస్తుంది ఈ హౌస్ పైన. 47 lakhs చెప్తున్నారండి, స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.